ఏంటి ఇక్కడ ప్రత్యేకత? అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక డైలీ షెడ్యూల్ చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన పూర్వ జీవన విధానం అండి ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే దినచర్య ఉందో ఇక్కడ మనం కరెంట్కి సంబంధించినవి ఏవి కూడా ఉపయోగించకుండా జీవించడం ఇక్కడ ప్రయత్నిస్తుంది కూర్మ గ్రామము. సో సాధారణంగా సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు పూర్వకాలంలో సూర్యుడి మీద ఆధారపడి జీవించేవారు అనమాట. ఈవెన్ వ్యవసాయానికి వెళ్ళినా ఉదయం 4 గంటలకు వెళ్ళిపోవడము, తర్వాత ఈవెన్ సాయంత్రం రాగానే 5-6 గంటలకే ముందే తినేయడం, భోజనం అయిపోయిన తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చొని రామాయణము, మహాభారతం ఇలాంటి చిన్న చిన్న నాటక ప్రదర్శనలు చూడడము. సపోజ్ రామాయణం విన్నారనుకోండి, ఆ రాముడి గురించి అలా వినుకుంటూ అలా చర్చించుకుంటూ ఇంట్లో వెళ్ళి పడుకునేవారు అనమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఉదయం 3:30కి అలా లేస్తాము. సపోజ్ 4 సభ్యులు ఉన్నారనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇది మందిరం అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ దూరంలో కొన్ని కుటుంబాలు ఉన్నారు, ఇక్కడ కొందరు కుటుంబాలు ఉన్నారు. సో వాళ్ళు రావడానికి 10 మినిట్స్ టైం వేసుకోండి. ఎన్ని కుటుంబాలండి ఇక్కడ? మొత్తం 16 కుటుంబాలు. 16 కుటుంబాలు. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడం టైం పడుతుంది కాబట్టి అందరూ స్నానం చేసేసి మందిరంకి రావడానికి కనీసం 4:30 వరకు ఇక్కడికి వచ్చేస్తారు. 4:30కి మాది రెగ్యులర్ మంగళారతి షెడ్యూల్ ఉంటుందండి. మీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ ఇస్కాన్ మందిరం చూసినా కూడా ఉదయం 4:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మేము అదే ట్రెడిషన్ ఫాలో అవుతాం కాబట్టి మాది కూడా ఉదయం 4:30కి ఉంటుంది. 5 to 6:30 యాక్చువల్గా హరే కృష్ణ మంత్ర జపం చేస్తాం అనమాట. మెయిన్గా ఈ హరే కృష్ణ మంత్ర జపం ఎందుకు చేస్తున్నామంటే, చూడండి అందరు వ్యక్తులందరూ కూడా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు మ్యారేజెస్ చేసుకుంటారు, నెక్స్ట్ పిల్లలకి జన్మనిస్తారు, నెక్స్ట్ ఉద్యోగం గురించి ప్రయత్నిస్తారు.